ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఓ మహిళ జనసేన నాయకురాలి గురించి మనం మాట్లాడబోతున్నామండి. పాపం ఆవిడ పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదండి. ఆవిడకి వచ్చే కష్టం ఎవరికి రాకూడదు, పగోడికి కూడా రాకూడదు అంటాను. ఎందుకంటే పార్టీ కోసం రాత్రనగా పగలనగా శ్రమిస్తుంది ఆవిడ. కాబట్టి పార్టీ గురించి ఎవరు ఏం మాట్లాడినా సరే వెంటనే తన పంచులతోటి అవతలను పడేయటం మాత్రం ఖాయం. కాబట్టి అలాంటి లీడర్కి ఈ రోజున పరిస్థితి ఏంటంటే ఏమీ తోచని అగమ్య గోచరంగా అయిపోయింది. కాబట్టి తను పార్టీలో ఉన్న పార్టీ తనకు గుర్తింపునివ్వడం లేదు, ఓ పదవి లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆ మహిళా నాయకురాలు ఎవరు అని అంటే కనుక జనసేన పార్టీ నుంచి, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నుంచి రాయపాటి అరుణ్ గురించి మాట్లాడుతామని మనం. ఆవిడ పడే కష్టం అంతా ఇంత కాదు. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా సరే వేరే పార్టీల వాళ్ళని మనం వాళ్ళకి ఆడుకోవాలంటే మనం వాళ్ళకి కాదు మేడం, భయంకరమైనటువంటి పంచులతోటి అవతల వాళ్ళని మాట్లాడడం కూడా చేస్తుంది. దాంట్లో మాట్లాడుతూ సమస్య లేదు. కాబట్టి అలాంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన ప్రాముఖ్యత ఏంటి అని అంటే కనుక యాక్చువల్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అంటే కనుక రియాజ్ గారు మొత్తం ఉమ్మడి జనసేన పార్టీకి ఆ జిల్లాకి మొత్తం ప్రకాశం జిల్లాకి మెయిన్. అలాంటిది రియాజ్ పార్టీలో ఉండగానే అనుకోకుండా ఒకేసారి తళుక్కున సోషల్ మీడియా ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూల ద్వారా వాటి ద్వారా వీడి ద్వారా తళుక్కుమని ఒకేసారి తెర మీదకి వచ్చిన వ్యక్తి ఎవరంటే కనుక రాయపాటి అరుణ గారు. ఎప్పుడైతే ఈవిడి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో రియాజ్కి ప్రాముఖ్యత తగ్గింది అక్కడ అనేది కొన్ని వర్గాలు చెప్తున్న మాట. కాబట్టి ఈవిడ ఎప్పుడైతే యూట్యూబ్లో మాట్లాడడం తర్వాత కొంచెం ఎక్కువగా మాట్లాడడం, వాస్తవానికైతే అవతలలో ఎవరైనా ఈవిడికి అనవసరం ఏంటి తన మాటలతోటి ఎదుటి వాళ్ళని విమర్శించడంలో, మరి ముఖ్యంగా వైసీపీ నాయకుల్ని టీడీపీ నాయకుల్ని కొంతమంది అప్పట్లో విమర్శించి ఒక పేరు ప్రఖ్యాతలే సంపాదించింది. కావాల్సింది విమర్శించడమే కదా. అలా విమర్శించి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రాయపాటి అరుణ అని అనగానే ఫలానా అని అయితే తెలిసింది. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఈమెకి రియాజ్కి పడకపోవడం వల్ల తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పడిందో, రాష్ట్ర నాయకత్వం దృష్టిలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు దృష్టిలో రాయపాటి అరుణ గారు పడిందో అప్పటి నుంచి ఈవిడ మొత్తం మారిపోయింది. ఎలా అంటే నేనేంటి అనే టైప్లో, నాకేంటి అనే టైప్లో. కాబట్టి ఎప్పుడైతే రాష్ట్ర వాళ్ళ ఏదైతే దృష్టిలో పడిందో అప్పుడు ఏదన్నా ఉంటే కనుక లోకల్లో నాయకులు ఉంటే కనుక మీరు నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలి అనే స్థాయికి వెళ్ళిపోయింది రాయపాటి అరుణ. కాబట్టి అపాయింట్మెంట్ ఉంటేనే కలుస్తాను, చిన్న నాయకులు చోటా మోటా నాయకులు కలవడం నేను మాట్లాడను, నాకు కుదరదు, నాకు టైం లేదు, ఐఆమ్ సో బిజీ అనేటట్టుగా మారిపోయింది. అలా అనడంతో జిల్లాలో స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాయపాటి అరుణ అంటే పడకపోవడం అనేది వాస్తవం. కాబట్టి ఏంటి ఎంతసేపు మీతో నాకు పని ఉంది, ఏదైనా అవసరమైతే డైరెక్ట్ నాగబాబు గారితో మాట్లాడతా లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతా అనే పరిస్థితికి వచ్చేసరికి జిల్లా నాయకుల్లో స్థానిక నాయకుల్లో చాలామందికి అంటే నచ్చకపోవడం అనేది ప్రారంభమైంది. అలా జిల్లా నాయకులకి రాయపాటి అరుణకి చాలా గ్యాప్ అయితే పెరిగింది మధ్యలో. కాబట్టి రాయపాటి అరుణ మీరేంటి నేనేంటి నాకేంటి అనే పరిస్థితి వచ్చేసరికి రాయపాటి అరుణకి జిల్లా నాయకులకి రియాజ్ గారికి చాలా గ్యాప్ రావడం, తర్వాత కొన్ని కారణాలతోటి రియాజ్ గారు ఏదో దాడి చేయించారని, తర్వాత వాళ్ళు కొట్టుకున్నారని, రాయపాటి అరుణ మీద దాడి చేసి కొట్టడం ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఏంటంటే కనుక స్థానికులతోటి సత్సంబంధాలు లేకపోవడం, స్థానిక నాయకులతోటి సత్సంబంధాలు లేక రాయపాటి అరుణ ఏంటంటే కనుక మెయిన్ ఏదో ఒక ఛానల్లో 2-3 ఛానల్లో మాట్లాడడం అలా ఉండిపోయింది. కానీ ఎంత కష్టపడినా, ఇన్ని దెబ్బలు తిన్నా సరే, ఇన్ని రకాలుగా తిట్లు పడినా సరే, వైసీపీ వాళ్ళు తిట్టినా అటు లోకల్ పార్టీ వాళ్ళు తిట్టినా ఒకటండి, వాళ్ళు తిట్టినా ఇంతమంది తిట్టినా సరే పాపం ఇప్పుడు వచ్చి ఏ పదవి లేకపోవడం. కాబట్టి నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని అంటే కనుక ఏమీ లేదు, శూన్యం. కాబట్టి ఏంటి పరిస్థితిని ఆలోచించుకుని రాయపాటి అరుణ ఇప్పుడు పావులు కదుపుతుంది అని అయితే అంటున్నారు. ఎందుకని ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఏదైనా నామినేటెడ్ పదవి నాకు ఇస్తారా ఇవ్వరా, వస్తుందా రాదా అనే దాని మీద తనకు సంబంధించిన వాళ్ళందరి దగ్గర చర్చించడం, కాబట్టి తనకు కూడా పదవి కావాలని అడగడం. కాబట్టి ఆ రకంగా అయితే పావులు కదుపుతుంది రాయపాటి అరుణ అని అంటున్నారు. చూడాలి అంటే వాస్తవంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే కనుక రియాజ్, అలాగే కంది రవిశంకర్, ఇప్పుడు బాలినేని ఏదైతే శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో మెయిన్ నేతగా ఉన్నాడు, ఆయన మాజీ మంత్రి. కాబట్టి ఇప్పుడు ఎవరి పక్కన ఉంటే కరెక్ట్, రియాజ్ గారు అంటే ఆయనకి ఈవిడికి పడదు, అలాగే కంది శంకర్ గారు కుదరదు. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు హవా కొనసాగుతుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి చెంతకు చేరితే మన పంట పండినట్టు అనుకుంది ఏం తెలియదు. కానీ మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పక్కనైతే కనుక ఆయన వర్గంలో అయితే కనుక
చోటు దక్కించుకోవడం జరిగింది. ఆయన వర్గంతో పాటే ఉంటుంది. కాబట్టి ఆయన వర్గంతో ఉన్న కారణంగా మరి ఏమైనా నామినేట్ పదవి వస్తుందంటారా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరైనా సిఫారసు చేస్తారంటారా? అసలు ప్రకాశం జిల్లాలో రాయపట్టు అరుణ్కి ఈ పదవి ఇవ్వండి అని సిఫారసు చేసే నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవరు లేరు. అది పరిస్థితి. కాబట్టి ఇంత కష్టపడి వైసీపీ వాళ్ళండి నన్ను అడిగితే ఇదే మంత్రి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉండగా రాయపట్టు అరుణ్ విమర్శించారు. మరి ఆ విమర్శలన్నీ దృష్టిలో పెట్టుకున్నారా? ఎవరు బాబు నన్నే తిట్టింది కదా, నన్నే తిట్టిన రాయపట్టు అరుణ్ ఈ రోజు నా పక్కకు వచ్చింది, ఇప్పుడు రాయపట్టు అరుణ్కి పదవి ఇమ్మని నేను ఎలా అడగడం అని అనుకుంటే కనుక అరుణ్ గారు అలా ఉండిపోవాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏదో రాజకీయం అంటే విమర్శలు, తిట్టుకోవడం, మాట్లాడుకోవడం ఇవన్నీ సహజమే కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఏమన్నా అరుణ్ గారికి హెల్ప్ చేసి ఏమన్నా నామినేటెడ్ పదవి కానీ అదే కార్పొరేషన్ చైర్మన్ కానీ కొంతమంది అన్నారు రాయపట్టు అరుణ్ గారికి ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారేమో అని. నిజంగా అలా ఇస్తారా? అలాగే ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నారు చాలామంది. కాబట్టి అంతేకాదు సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడినందుకు మాత్రం నేను తోపు తురుము అనుకుంటే ఇలాగే ఉంటుంది వాస్తవానికి. కాబట్టి ఎందుకంటే నాకు రాష్ట్ర పార్టీతోటి సత్సంబంధాలు ఉన్నాయి, నాకు స్థానికులతో సంబంధం ఏంటి అని అనుకుంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇంకో టాకు నడుస్తుంది. ఎలా అంటే అసలు ఏమీ లేకుండానే, ఆలీ లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఏ పార్టీ పదవి లేకుండానే ఇంతలా ఉన్న రాయపట్టు అరుణ్ అంటే స్థానిక నాయకులతో మాట్లాడకపోవడం, ప్రకాశం జిల్లాలో ఏ నాయకుడు పిలిచినా సరే మాట్లాడకపోవడం, ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులు, లోకల్ నాయకులు నాతో మాట్లాడాలంటే మినిమం అపాయింట్మెంట్ ఉండాలి, ఏ టైంలో రమ్మంటే ఆ టైంలోనే రావాలి, నేను చెప్పిన టైంలోనే నాతో మాట్లాడాలి అని అంటున్న రాయపట్టు అరుణ్ ఏ పదవి లేకపోయినా సరే ఒకవేళ పదవి ఇస్తే సపోజ్ ఒకవేళ ఏదైనా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న పదవి ఏదైనా ఇస్తే అసలు జిల్లాలో ఉన్న నాయకులు ఎవరైనా పట్టించుకోదా అనే ఒక వర్గం మాట్లాడుతున్న మాటలైతే కనుక బాగా వినిపిస్తున్నాయి. కాబట్టి నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే రాయపట్టు అరుణ్ గారు ఇప్పటికే నాతోటి డైరెక్ట్గా నాగబాబు గారు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు అని అనుకునే రాయపట్టు అరుణ్కి పదవి వస్తే ఎలా ఉంటుంది అనే దాని మీదే ఎక్కువగా మాట్లాడటం అయితే జరుగుతుంది. కాబట్టి పదవి వస్తే ఎలా వ్యవహరిస్తుందా అని పక్కన పెట్టేయడమే మంచిది అని అనుకుంటారా ఏంటి? అందువల్లే ఇప్పటి వరకు రాయపట్టు అరుణ్కి ఏ పదవి ఇవ్వకపోవడం, పబ్లిక్గా అనౌన్స్ చేయకపోవడం అనేది జరిగినాయి. ఇప్పుడు కార్పొరేషన్ పదవులో చైర్మన్లు చాలామందికి ఇస్తున్నారు, కానీ ఇంకా రాయపట్టు అరుణ్కి ఏది ఇస్తారా? ఒకవేళ ఇస్తే రాయపట్టు అరుణ్కి ఏ పదవి ఇస్తారనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఏ ఛానల్లో చూసినా కొన్ని ఛానల్ చూస్తే కనుక వైసీపీ వాళ్ళని దుమ్మెత్తి ఎండగట్టడం అంటే కనుక, దుమ్మేసి వేయడం కంటే రాయపట్టు అరుణ్ని మించడం లేరు. ఎందుకంటే తన వాగ్దాటి గట్టిగానే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. కాబట్టి అవతలను విమర్శించాలంటే ఆవిడ తర్వాతే, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఎలాంటి వ్యక్తికైనా సరే కౌంటర్ అయితే కనుక ఇవ్వగలదు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి రాయపట్టు అరుణ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక శృతి మించి ఉంటాయి. వైసీపీలో ఒకనొక టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే ఆయన భార్య గారి గురించి చాలా దారుణంగా అయితే కనుక కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. కాబట్టి అలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడంతో లేదా ఎలాంటి మాటలు మాట్లాడటంతో రాయపట్టు అరుణ్ గారికి జనసేనలో గుర్తింపు వచ్చిందని కొంతమంది మాట్లాడతారు. బూతులు తిడితేనే గుర్తింపు వస్తే చాలామంది ఉంటారు కదా, అలా కానీ కొంతమంది వాదిస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ రాయపట్టు అరుణ్కి పదవి వరిస్తుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. లేదు ఎలాంటి వాళ్ళని అక్కడే ఉంచుతారు అని అయితే కనుక కొంతమంది మాట్లాడతారు. ఒకవేళ పదవి వరించాలంటే కనుక జిల్లా నాయకత్వం నుంచి రాష్ట్రానికి సిఫారసు చేయాలి కదా. అలా సిఫారసు చేయడానికి జిల్లాలో ఎవరున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అలా సిఫారసు చేసే నాయకుడు ఉన్నాడా అని అనేది ఇంపార్టెంట్. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ అయితే కనుక నాది ఒక ప్రశ్న, రాయపట్టు అరుణ్ గారికి రాయపట్టు అరుణ్ ఆవిడ మాట్లాడే మాటల విధానం గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. పదవి వస్తుందా రాదా అనే దాని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవ్వాలి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.